పార్ట్ 2 వీడియోకి వెల్కమ్ అండి. ఇంతకుముందు పార్ట్ 1లో మురుకులు ఎట్లా చేసినామో చూసినాం కదండి. అదేలాగేనా ఇది కూడా. ఏమంటే ఇందులో ఎండుమిరపకాయలు జీలకర్ర మిక్సీకి వేసి వేసుకున్నాము, అంతే స్పెషల్ ఏం లేదు. అదే బొంబాయి రవ్వలోనే ఇలా ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు కొంచెం మిక్సీకి వేసుకొని ఇంకా ఎసురు పెట్టుకొని అది వేడే లోపల కొంచెం ఉప్పు సోడా పొడి వేసుకొని అది ఎసురు వచ్చిన తర్వాత ఇట్లా బొంబాయి రవ్వ ఇద్దరు కలిపి వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఉండలు లేకుండా ఉండలు కడుతుంది కాబట్టి తొందరగా ఇద్దరు కలిపి వేసుకోవాలి. లాస్ట్కి చివరికి ఇట్లా మనం మిరప పొడి వేసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు అది వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు అయిన తర్వాత మురుకులుగా పెట్టేసుకోవాలి. లేదా ఇలా పెట్టేసినాము. సాయంత్రంకి అయితే ఇలా అయిపోతాయండి. ఈవినింగ్ కల్లా కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని తీసి ఒక కవర్లో తీసుకొని ఎండబెట్టుకోవాలి. ఒక 2 రోజులు ఎండలో పెడితే బాగా ఎండిపోతాయి తొందరగా. అయిన తర్వాత కట్టపెట్టి తీసుకొని దాంట్లో కింద పేపర్ వేసి ఈ మొన్నటి కూడా పెట్టినాము, మళ్ళీ నిన్న వేసినవి కూడా పెట్టినాము. 2 రకాలవి. ఫస్ట్ వీడియోలో చూపించిన మురుకులు వైట్ ఇవి. మళ్ళీ దానిపై ఇంకొక పేపర్ వేసి మళ్ళీ ఈరోజు చేసిన మిరప్పొడి వేసిన ఇవి మురుకులు ఇవి కూడా వేసి పెట్టి అట్లా ఇట్లా అట్టపెట్టెలు వేసుకొని పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటాయండి. బాగుంటాయి, ఏం కావు. ఇట్లా పెట్టెలు వేసుకొని దారం కట్టి పెట్టుకోవాలి గాలి ఆడే చోట బాగా. థ్యాంక్ యూ అండి.